మ్యామ్ చాలామంది ప్రెగ్నెన్సీస్ అంటే టైం ఏదైతే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ అంటే ఒక 5 ఇయర్స్ గ్యాప్ తీసుకుందామని చెప్పేసి కాపర్ టీని అయితే రిఫర్ చేస్తుంటారు డాక్టర్స్. కాపర్ టీ ప్రాసెస్ అనేది పెయిన్ఫుల్లా లేకపోతే నాన్ పెయిన్ఫుల్లా మ్యామ్? మనకు చాలా రకాల కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. పిల్స్, ఇంజెక్షన్స్ అని, లూప్ అని చాలా ఇంజెక్షన్స్. సో దాంట్లో వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఐయుసిటీ, దట్ ఈస్ కాపర్ టీ. సో కాపర్ టీ ఏంటంటే మనము గర్భసంచిలో వేస్తాం. అదే నార్మల్ ఓపీ ప్రొసీజర్, సర్జికల్ పద్ధతి ఏం కాదు. అది కొంచెం మినిమల్ మైల్డ్ పెయిన్ ఉంటుంది తప్ప చాలా పెయిన్ఫుల్ కాదు. కొంతమందికి ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు, మేబీ అలాంటి వాళ్ళకి ఎక్కువ పెయిన్ అనిపించవచ్చు. యాక్చువల్లీ అడ్వాంటేజెస్ ఏంటి కాపర్ టీలో అంటే వన్ టైం ఇన్సర్షన్. ఒక్కసారి మీరు ఇన్సర్ట్ చేశారు అంటే దానిలో 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అంటే కాంట్రసెప్టివ్ది ఉంటాయి అన్నట్టు. సో ఇంకా 3 ఇయర్స్ వరకు, 5 ఇయర్స్ వరకు మీకు ఆలోచన లేదు, ఇంకా మీరు ఇంకేతరిత ఏమీ వాడాల్సిన అవసరం లేదు. సో పిల్స్ అనుకోండి, యూ హ్యావ్ టు టేక్ పర్టికులర్ ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకోవాలని ఉంటుంది. సో ఇంజెక్షన్స్ ఉన్నది దే నాట్ అడ్వైజబుల్ బికాస్ ఇట్ ఇస్ గోట్ లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లాంటి వాటి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద బెస్ట్ కాంట్రసెప్షన్. కానీ దీంట్లో కూడా ప్రతి కాంట్రసెప్టివ్ మెథడ్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు. కొంతమందికి సెట్ అవ్వని వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి, బికాస్ ఇట్స్ అ ఫారెన్ బాడీ కాబట్టి. కానీ సెట్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ వన్. బట్ ఫ్యూ పీపుల్, సో వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ రేర్ ఛాన్స్ ఆఫ్ వెరీ మైన్యూట్ ఛాన్స్ సమ్టైమ్స్ విత్ కాపర్ టీ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా రేర్ అండి, ఎవరిలో వీళ్ళలో ఒకరు అలాంటి వచ్చే వాళ్ళు కూడా ఉంటుందండి. మ్యామ్ ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత రేర్ కేసెస్లో ట్యూబ్లో ఫామ్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ట్యూబ్లో ఎందుకు ఫామ్ అవుతుంది మ్యామ్? ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో గర్భసంచి లోపల మనకి బేబీ పెరుగుతుంది. ఈ ట్యూబ్ అనేది పక్కన, యూట్రస్ పక్కన, గర్భసంచి పక్కన ఉంటుంది. సో దాని కెపాసిటీ అనేది చాలా చిన్నది, సన్నటి పైప్ లాగా ఉంటుంది. సో దాంట్లో ఒక్కొక్కసారి కొంతమందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది రేర్ కాదని కామన్గా మేము చూస్తుంటాం, చాలా రెగ్యులర్గా మా దగ్గర అవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వల్ల ఏంటంటే బేబీ అనేది ఆ స్మాల్ ప్లేస్లో ఎక్కువ డేస్ గ్రో అవ్వదు. మేబీ 5-6 వీక్స్ కన్నా ఎక్కువగా గ్రో అవ్వదు. సో అది పెరుగుతున్న వద్ద ఏంటంటే ఇది స్ట్రెచ్ అయిపోయి, ఇప్పుడు సపోజ్ మనం ఒక బెలూన్లో వాటర్ ఎయిర్ ఊదామనుకోండి, ఒక సర్టెన్ కెపాసిటీ తర్వాత అది బ్లాస్ట్ అవుతుంది. సో సిమిలర్లీ ట్యూబ్ కూడా ఇట్ కెనాట్ రిటైన్ ద బేబీ. సో బికాస్ ఆఫ్ ఇట్స్ లో కెపాసిటీ, సో అది బర్స్ట్ అయిపోతుంది. సో బర్స్ట్ అయిపోయినప్పుడు హీమోపెరిటోనియం బర్స్ట్ అయిపోతుంది కాబట్టి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కాబట్టి మొత్తం బ్లీడింగ్ అయిపోయి హీమోపెరిటోనియం ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. వెరీ ఇమీడియట్గా మనం సర్జరీ చేసి ఆపరేషన్ ద్వారా రిపేర్, అది ఒకవేళ హెల్దీగా ట్యూబ్ ఉంటే హెల్దీ రీటైన్ చేస్తాం, ట్యూబ్ బాగాలేకపోతే ట్యూబ్ కూడా తీసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఉట్టి నార్మల్ ప్రెగ్నెన్సీ స్కాన్లో అంటే ఇది రప్చర్ అంటాం, రప్చర్ అవ్వకముందే స్కాన్లో కూడా డిటెక్ట్ అవుతాయి చాలా వరకు. సో అప్పుడు మనం మెడికల్ మేనేజ్మెంట్ లేకపోతే సర్జికల్గా అక్యూట్ ఎమర్జెన్సీ స్టేజ్కి వెళ్ళకముందే మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు ఆ ట్యూబ్లో బేబీని రిమూవ్ చేసేసాక మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? అంటే డెఫినెట్లీ అండి, డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది షూర్గా. ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్, సపోజ్ చాలా వరకు వీ ట్రై టు సేవ్ ద ట్యూబ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్. ఒకవేళ పాడైపోయి బాగాలేదనుకోండి తీయాల్సి ఉంటుంది. సో మనకి గర్భసంచిలో 2 ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి ఒక ట్యూబ్ తీసినా ఇంకొక ట్యూబ్ ఉంటుంది కాబట్టి దే కెన్ డెఫినెట్లీ కన్సీవ్ అగైన్. ఓకే. సో మ్యామ్, ఒక అబార్షన్ జరిగిన తర్వాత ఇమీడియట్గా చాలామంది తొందరగా ట్రై చేసేస్తారు. సో ఆఫ్టర్ అబార్షన్ ఎంత టైం తీసుకోవచ్చు మ్యామ్ కన్సీవ్ అవ్వడం? మినిమం ఒక 3 months గ్యాప్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే ఒక అబార్షన్ తర్వాత బికాజ్ ఆ ప్రాసెస్ ఎండోమెట్రియం సెటిల్ అవ్వడానికి 6 weeks పడుతుంది. బట్ బెటర్ ఇట్ దే గేవ్ అట్లీస్ట్ 3 months గ్యాప్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. మ్యామ్, కన్సీవ్ అయిన తర్వాత 3rd monthలోనే చాలా మందికి అబార్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. మెయిన్ కాజ్ ఏమై ఉండొచ్చు మ్యామ్? ఇది మనకు అబార్షన్స్ అనేవి ఫస్ట్ 3 monthsని అబార్షన్ మనం ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అంటాము. సెకండ్ ట్రైమెస్టర్ అంటే నెక్స్ట్ 3 months, ఆ నెక్స్ట్ 3 months. సో ఈ ఫస్ట్ 3 months అనేది క్రూషియల్ పీరియడ్ సో ఎవరికైనా. సో ఆ 3 monthsలో అబార్షన్కి రీజన్స్ ఇట్లా పర్టికులర్ అంటూ ఏమి ఉండకపోవచ్చు. సో కొంతమందిలో ఏంటంటే జెనెటిక్గా బేబీ ఒకవేళ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, జెనెటిక్ అబ్నార్మల్స్ విత్ ద బేబీ ఏమైనా సరిగ్గా ఇంప్లాంట్ అవ్వలేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ట్విన్ ప్రెగ్నెన్సీస్
ఉన్నాను కానీ అలాంటి సిచ్యుయేషన్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం, అంటే బేబీ కూర్చున్నప్పుడు కొన్ని బ్లడ్ వెజల్స్ అని పగిలిపోయి అలా సబ్క్యూరియానికి హెమరేజ్ ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉంటే కూడా మనకి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇతరత ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాను కానీ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో థైరాయిడ్ వాల్యూస్ ఎక్కువ చాలా అబ్నార్మల్గా ఉంటే కూడా ఈ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కొన్ని ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో సో చాలా రీజన్స్ ఉంటాయి, పర్టికులర్ ఇది అని చెప్పలేము, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మ్యామ్ ఒక కపుల్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి మ్యామ్? ముందు నుంచి ఒక పాస్ట్ ఒక 2-3 months నుంచి ఎటువంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? సో మై గుడ్ అడ్వైస్ టు ఎనీ కపుల్ ఆర్ రియల్లీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఒక ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మిమ్మల్ని మీరు ఒక ఎవాల్యుయేషన్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో అవగాహన అనేది ఉంటుంది, పేషెంట్స్ డెఫినెట్గా వస్తున్నారు కపుల్స్, దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఏం చేయాలి, వాట్ టు డూ. సో మనకి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ హిస్టరీ అనేది మనం తీసుకుంటాం. బేసిక్గా వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి అంటే ఫ్యామిలీ హిస్టరీ అని, వాళ్ళకి ఏమైనా ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, సో ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. సపోజ్ కొంతమందికి ఏంటంటే ఎపిలెప్టిక్స్ ఉంటారు, అంటే ఫిట్స్ ఉంటుంది, వాళ్ళు కొన్ని రకాల మెడికేషన్స్ అది వాడుతుంటారు, ఆల్రెడీ వాడుతుండొచ్చు. సో కొన్ని రకాల మెడికేషన్స్ అనేవి దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇఫ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్ బికాస్ ఇట్ కెన్ కాజ్ అన్ అమాలిస్ ఇన్ ద బేబీ. సో అలాంటప్పుడు చేంజ్ చేయడం, డ్రగ్స్ని చేంజ్ చేయడం, మార్చడం. సో ఆల్రెడీ వాళ్ళలో ఇంకేదన్నా లోపాలు ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి దాన్ని గైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అదే కాకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది మనం మదర్కి ఇస్తామండి. ఇది సో ఎవరైనా విమెన్ గర్ల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మినిమం 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు బేబీలో బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇవన్నీ ఒక డాక్టర్ని సంప్రదిస్తేనే మీకు అవగాహన అనేది వస్తుంది. కాబట్టి హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ గెట్ అ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ డన్ వన్స్. ఓకే మ్యామ్, ఒక కపుల్ ట్రై చేసి అవ్వక ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సి వస్తుంది మ్యామ్. సో ఐవీఎఫ్ అనేది ఏ ఏజ్ వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్, ట్రై చేయాలనుకుంటే ఒకవేళ ఐవీఎఫ్కి మూవ్ అవ్వాలనుకుంటే? ఇప్పుడు ఐవీఎఫ్ కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి అవ్వట్లేదు అంటే అన్నీ దాటి మనము ఓవులేషన్ ఇండక్షన్ చేసాము, ఐయుఐ చేసాము, సో ఇవన్నీ దాటి తర్వాతే మనం ఐవీఎఫ్లోకి వెళ్తాం. సో కొంతమందికి ఏంటంటే ఎల్డర్లీ చాలా లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా సో ఎర్లీగా ఎక్కువగా వాళ్ళకి మనము ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ట్రీట్మెంట్స్ అవి ఇవ్వము. సో వాళ్ళకి సర్టెన్ ఏజ్ ఉన్నారు అంటే బెటర్ టు గో ఫర్ ఏఆర్టీ థెరపీ అని చెప్పేసి ఉంది. కొన్ని రకాల గైడ్ లైన్స్ కూడా మనకున్నాయి, సర్టెన్ ఏజ్ వరకే మనం చేయాలి అని చెప్పేసి. సో అకార్డింగ్ టు ప్రోటోకాల్స్ వి గో అకార్డింగ్లీ అండ్ దెన్ ఓన్లీ దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎనీబడి అన్లెస్ ఇండికేటెడ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్కి మిడిల్లో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది మ్యామ్, అంటే ప్రతి బ్లీడింగ్ అబార్షన్ అని కాదు, సో మెయిన్లీ బ్లీడింగ్ ఎందుకు అవుతూ ఉంటుంది మ్యామ్? మనకి ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అవ్వే అవకాశాలు ఉండొచ్చండి. ఫస్ట్ ట్రైమెస్టర్, ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months అది. సో కొంతమందికి ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం, అంటే బేబీ గర్భసంచిలో కూర్చున్నప్పుడు బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే క్లాట్స్ లాగా ఫామ్ అవుతాయి, అంటే బేబీ చుట్టూ చిన్న క్లాట్స్ ఆఫ్ కరియానిక్ హెమరేజెస్ అంటాం, దానివల్ల కూడా బ్లీడింగ్ అవకాశం అయి ఉంటుంది. కొంతమందికి లో లైన్ ప్లాసెంటా, అంటే ప్లాసెంటా కిందకు ఉంటుంది, నార్మల్గా పైన భాగంలో ఉండకుండా కిందకు ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లు కూడా మైనర్గా అప్పుడప్పుడు స్పాటింగ్ రావడము ఇలా అయ్యే అవకాశాలు అవి ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఇలా బ్లీడింగ్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఈ క్లాట్స్ ఉండడం వల్ల డైలీ కూడా స్పాటింగ్ లాగా కొన్ని మంత్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవడము, కొన్ని రకాల హార్మోనల్ మెడికేషన్స్ అవి మనము ఇవ్వడం జరుగుతుందండి అలాంటి సిచ్యువేషన్స్లో. ఓకే